తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎన్నో ఏళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇన్నాళ్లకు పార్టీని రిజిస్టర్ చేయాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. కొన్నేళ్లుగా తమిళంలో పలువురు స్టార్ హీరోల పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఎన్నికల ముందు ఒక స్టార్ హీరో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడని ఎదురుచూస్తూ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతూనే ఉన్నారు. ఆ హీరో మరెవరో కాదు, దళపతి విజయ్. ఇప్పటికే విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఇక లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని కోలీవుడ్లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ తన పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేయటానికి రంగం సిద్ధమైంది. హీరో ఫ్యాన్ క్లబ్ అయిన విజయ్ ఖచ్చితంగా ఎన్నికల్లో పాల్గొంటాడని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. విజయ్ పొలిటికల్ పార్టీ గురించి గురువారం మీటింగ్ జరిగింది. తన సొంత పార్టీని న్యాయబద్ధంగా రిజిస్టర్ చేయటానికి హీరో ఓకే అని చెప్పాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. నెల రోజుల్లోనే పార్టీని స్థాపించి దీనిపై విజయ్ ఒక క్లారిటీ ఇస్తాడని తెలుస్తోంది. తమిళనాడు, కేరళలో హీరోగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న విజయ్ ఎన్నో సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటాడు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్న సమయం నుండి విజయ్ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్గా మారింది. 2018లో తుత్తుకుడి పోలీస్ ఫైరింగ్ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చటానికి విజయ్ వెళ్లినప్పుడు తన పొలిటికల్ ఎంట్రీ విషయంపై పెద్ద చర్చే నడిచింది. ఇక అప్పటి నుండి ఈ హీరోకు చెందిన ఫ్యాన్ క్లబ్ విజయ్ మక్కల్ ఇయక్కం పొలిటికల్ యాక్టివిటీలలో యాక్టివ్ అయింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పాల్గొంది. డిసెంబర్లో తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు కూడా విజయ్ స్వయంగా వెళ్లి కుటుంబాలను కలిశాడు. అంతేకాకుండా వారికి ఆర్థిక సాయాన్ని కూడా అందించాడు. 2026లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా విజయ్ పలుమార్లు హింట్లిచ్చాడు. కానీ పార్టీ రిజిస్ట్రేషన్ మాత్రం ముందే చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారట. ఒకవైపు విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు వైరల్ అవుతున్నా సినిమాల విషయంలో మాత్రం తను యాక్టివ్గానే ఉంటున్నాడు. గతేడాది వారిసు, లియో లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో వారిసు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా లియో మాత్రం సూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే మూవీతో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలో విజయ్ డబుల్ రోల్లో కనిపించనున్నాడు. చాలా కాలం తర్వాత విజయ్ డబుల్ రోల్ చేస్తుండటంతో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.